సిపి ఛానల్ సమర్పించు చిట్టి పొట్టి కథలు. పిల్లలు, మీకు కథ చెబుతానరా, వింటారా? నందగిరి రాజు ఆనందవర్మకు కథలంటే పిచ్చి. ఒక రోజున మంత్రిని పిలిచి, నాకు కథలంటే ఇష్టమని మీకు తెలుసు కదా, మంచిగా చెప్పిన వారికి 10,000 వరహాలు బహుమతి ఇస్తానని దండోర వేయించండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి గారు దండోర వేయించారు. అంతే, పుట్టలోని చీమల్ల రోజు వందలాది మంది నుంచి వేలాది మంది వరకు కథలు చెబుదామంటూ రావడం మొదలుపెట్టారు. కథలు చెప్పడానికి వచ్చేవారు గణనీయంగా పెరిగిపోవడంతో వారు బారులు తీరడానికి వీలుగా కొత్తగా కట్టడాలు నిర్మించి వారికి అందులోనే సకల సౌకర్యాలు కల్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. మంచి కథ చెప్పిన వారికి 10,000 వరహాలు ముట్ట చెప్పేవారు. బహుమతి రాని వాళ్ళు మరో ప్రయత్నం చేద్దామని మళ్ళీ వరుసలోకి వచ్చి నిలబడేవారు. ఈ వరుసలు రాత్రింబవళ్ళు కొనసాగుతూ ఉండేవి. రాజు పాలన విషయాలు పట్టించుకోకుండా కథలు వినడంలో మునిగిపోవడం వలన రాజ్యానికి ఇబ్బందులు ఎదురుపడ్డాయి. ముఖ్యంగా ప్రజలు పని పాటలు వదిలేసి కథలు చెప్పడానికి తయారయ్యారు. వస్తే 10,000 వస్తుంది, హాయిగా 10 నెలలు గడిపేయచ్చు. మరో అవకాశం వస్తే అసలు ఏ పని చేయకుండానే 2 ఏళ్ళు గడిపేయచ్చు అన్న ధోరణి అందరిలో ప్రవేశించింది. వచ్చిన వాళ్ళే రావడం, మంచి కథలు చెప్పిన వారికి రాజుగారు డబ్బులిచ్చి పంపడం మంత్రి గారికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా కుంటుపడ్డాయి. రైతులు వ్యవసాయం మానేశారు, వ్యాపారులేమో వ్యాపారం మానేశారు, చేతి వృత్తుల వారు వాటిని అటకెక్కించారు. ఉపాధ్యాయులు బోధన పక్కన పెట్టి కథలు చెప్పడానికి సిద్ధమైపోయారు. పిల్లలకు చదువు సంధ్య అబ్బడం లేదు. మరో పక్క ప్రభుత్వానికి పన్నులు వసూలు కావడం లేదు. ఉత్పత్తులు తగ్గిపోయాయి, ఎగుమతులు ఆగిపోయాయి. మంత్రి గారికి పిచ్చెక్కిపోతుంది. ఒక రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి వినయంగా, మహారాజా, నాది ఒక మనవి. మంచి కథలు చెప్పేవారికి 10,000 ఇస్తున్నాం. మంచి కథ కాకున్నా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వింటున్నారు. మంచి కథలు చెప్పని వారు కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. దీనివలన మీ విలువైన సమయం వృధా అవుతుంది. అందుచేత మంచి కథలు చెప్పేవారినే ప్రోత్సహిస్తే బాగుంటుంది. మీరు సరేనంటే మంచి కథలు చెప్పేవారికి 10,000 వరహాలు, చెత్త కథ చెప్పేవారికి 10 కొరడా దెబ్బలు అని ప్రకటిద్దాం. దాంతో మంచి కథలు చెప్పేవాళ్ళే మీ దగ్గరకు వస్తారు అని చెప్పాడు. నిజమే, ఈ ఆలోచన బాగుంది, అలాగే కానివ్వండి అన్నాడు రాజు. ఎప్పుడైతే కొరడా దెబ్బల ప్రకటన వెలువడిందో కథలు చెప్పడానికి వచ్చేవారి సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. సగం మంది కూడా పెద్ద సంఖ్య కనుక దాన్ని ఇంకా తగ్గించాలని మంత్రి భావించాడు. కొన్నాళ్లకు రాజు అనుమతితో ఇక పైన మంచి కథలు చెప్పని వారికి 10 కొరడా దెబ్బలతో పాటు 3 నెలల ఖైదు విధిస్తాం అని ప్రకటించాడు. అలాంటి వాళ్ళు 6 నెలల పాటు కథలు చెప్పడానికి రాకూడదు అని నిబంధన కూడా పెట్టాడు. దాంతో చెత్త కథలు చెప్పేవారి సంఖ్య తగ్గిపోయింది. 10 కొరడా దెబ్బలకి వైద్యం చేయించుకోవడంతో పాటు జైలులో పడి ఉండాలన్న విషయం తెలియడంతో జనం ఎవరి పనుల్లో వారు పడిపోయారు. సృజనాత్మక కథలు చెప్పేవారు మాత్రమే హాజరై రాజుగారికి వినోదం కలిగించడం మొదలుపెట్టారు. కథల పిచ్చి వదిలిన ప్రజలు ఎవరి పనులు వారు చేసుకోవడంతో ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా సర్దుకున్నాయి. సమయం ఎక్కువ దొరకడంతో రాజుగారు పాలన మీద దృష్టి పెట్టి ప్రజారంజకంగా పాలించటం మొదలుపెట్టారు.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.